A1 న్యూస్ గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. ఈనాడు ప్రజల సమస్యలపై ఎంతోగా స్పందించి అందరికీ ఉపయోగకరంగా ఉన్న గూడూరు పోలీస్ స్టేషన్ నడి బొడ్డున ఉండే ఈ పోలీస్ స్టేషన్ పెట్రోల్ బంకులా మారిపోబోతుంది. ప్రజా సమస్యలకు ఎల్లప్పుడూ నడి బొడ్డున ఉండే ఈ పోలీస్ స్టేషన్ అనతి కాలంలో పెట్రోల్ బంకులాగా మారిపోతుంది. విశ్రాంతి కోసం పోలీసులు విశ్రాంతి భవనము, కాల కృత్యాల కోసం ఉండే బాత్రూమ్లు కూడా ఉన్నాయి. ఇంకా పోలీసులు కాలకృత్యాలు ఎక్కడ పోవాలా, విశ్రాంతి కోసం ఎక్కడ ఉండాలా వాళ్ళకే అర్థం కాకుండా ఉంది. ప్రజల సమస్యలు పరిష్కరించి విశ్రాంతి తీసుకొని కాలకృత్యాల కోసం పోయే బాత్రూమ్ పోయినాయి. సామాన్లు మొత్తం ఆరు బయట పడేసుకొని ఉన్నారు. ఈ సామాన్ ఆరు బయట పడేసుకొని ఎక్కడ తీసుకుపోవాలో వాళ్ళకే అర్థం కాకుండా లేకుండా పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్య కోసం ఎల్లప్పుడూ పరిష్కరించే విధంగా ఉన్న పోలీసులకు రోడ్డు పైన పడేసి ఇలా ఉంటే ఎక్కడ పోవాలా, వీళ్ళు ఎక్కడ రెస్ట్ ఎక్కడ ఉండాలా అర్థం కాని అయోమయంలో పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నారు. స్టేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఎస్ఐ రాజా కుల్లయ్యప్ప గారి మాటల్లో మనం ఇంకా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. ఎస్ఐ రాజా కుల్లయ్యప్ప మాట్లాడడానికి ఉన్నారు పెట్రోల్ బంక్ సమస్య పైన. వారి మాటల్లో విందాం. సార్, ఏం లేదండి, ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయాలన్నారు, ఏర్పాటు చేశారు అంతే. ప్రపోజల్ అయితే ఉంది సార్, ప్రపోజల్ ఉంది కాబట్టి చేశారు. దీని మించి ఏమీ లేదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మాటలపై అధికారులు ఆర్డర్ అయితే ఉంది. ఫస్ట్ నుంచి పెట్రోల్ బంక్ ప్రపోజల్ అయితే ఉంది. స్టేషన్ అయితే సొంత స్టేషన్ స్థలం అయితే కాదు ఇది. మాకైతే స్టేషన్ లేదు. పై అధికారులు స్టేషన్ కేటాయిస్తే వాళ్ళు ఎక్కడ పోమంటే అక్కడికి పోతాం, మాదేం లేదని ఎస్ఐ వారు వివరించారు. ప్రజల సమస్యల కోసం అంటే బొడ్డున ఉండే పోలీస్ స్టేషన్ ఇక్కడ నుంచి లేకపోవడం చాలా బాధాకరమని ప్రజలు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గొడవ, చిన్న సమస్య ఏదున్నా కూడా బస్టాండ్ నడి బొడ్డున ఉండే ఈ స్టేషన్ ను త్వరగా వచ్చి మా సమస్యలు తెలుపుకోవడం చాలా బాగుండని, ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరమని ప్రజలు వాపోతున్నారు. రేపొద్దున చిన్న పెద్ద సమస్యలకి దగ్గరుండి ప్రజలకి అందుబాటులో ఉండే పోలీస్ స్టేషన్ పెట్రోల్ బంకులా మారిపోతే సమస్యలు ఎలాగా పరిష్కారం చేసుకోవాలని ప్రజలు వాపోతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్ గూడూరు. మీ అబ్దుల్లా.